నమస్తే డైల్ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలు అందించే భోగితో మొదటి రోజు, సిరులు కురిపించే లక్ష్మీ కళతో రెండవ రోజు, మనందరికీ దైనందిన జీవితంలో ప్రత్యేకించి రైతులకు ఉపయోగపడే, మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడే మన పశువులతో మూడవ రోజు సంక్రాంతి పెద్ద పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఎక్కడ చూసినా కూడా గాలిపటాలు, గొబ్బెమ్మలు, రంగురంగుల రంగవల్లులు, పిండి వంటలు, కోడి పందాలు, ఇలా రకరకాలుగా ఎక్కడి నుంచో చాలా ప్రదేశాల నుంచి వచ్చే మన బంధువులతో పల్లెలన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి. మరి అలా పల్లెలకు రానేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి కోసం పల్లెలనే పట్టణానికి తీసుకొస్తుంది మన శిల్పారామం. మరి ఈ సంవత్సరం శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి. చూసారా, లోపలికి రాగానే మనకు వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనకు విఘ్నాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా మనం వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటాం, పూజలు చేసుకుంటూ ఉంటాం. చాలా అద్భుతంగా ఒక వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి అయితే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే అన్ని వైపులా, రెండు వైపులా కూడా లైట్స్ ఏర్పాట్లు చేశారు. అవి దేదీప్యమానంగా వెలగడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్లోనే మనకి లోపల ఎంటర్ అవ్వగానే మంచి ఫీల్ వస్తుంది. ఒక పల్లెటూరు వాతావరణంలోకి మనం వచ్చేసాము అనే ఫీల్ వస్తుంది అనమాట. సో ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళలేకపోతూ బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి వైభవాన్ని, సంక్రాంతికి సంబంధించిన ఏర్పాట్లు, పండుగ అంతా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడే ఇలా ఉందంటే లోపల ఇంకెలా ఉందో చూద్దాం పదండి మరి. శిల్పారామం లోపలికి వచ్చిన తర్వాత ఎంత హాయి ఫీల్ వస్తుందో చూసారా. ఏ విధంగా అయితే మన పల్లెటూరులో ఉన్నప్పుడు అనిపిస్తుందో అలాగా. సో ఇక్కడ అన్ని కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, మంచిగా విరగబూసాయి అన్నమాట. సో ఇదంతా చూస్తుంటే చాలా మనసు హాయిగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకు చాలా రోజుల నుంచి మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ స్ట్రెస్ అంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత నాకు వెళ్ళిపోయింది. సో సంక్రాంతి సంబరాలు ఇక్కడ నుంచే మనకు వినిపిస్తున్నాయి డప్పు చప్పుళ్లతో. ఎలా ఉన్నాయో చూద్దాం మరి. చూశారు కదా, మనకు గంగిరెద్దులు మనకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే కనుమ రోజు తప్పకుండా మనకు ఎంతో ఉపయోగపడే ఎద్దులను ఇట్లా సూపర్గా రెడీ చేస్తారు. చూసారా, వాటి మీద బట్టలు వేసి వాటికి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా పెట్టి చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు వ్యవసాయంలో ఉపయోగపడే ఎద్దులను మనం చాలా బాగా చూసుకుంటే ఈరోజు మనకు సంవత్సరం అంతా కూడా వాటి కష్టాన్ని అవి మర్చిపోయి వాటికంటూ ఒక రోజు ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాటిని పూజించడం ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది అనేది మన సంస్కృతిలో భాగం. ఎందుకంటే అవి సంవత్సరం అంతా కూడా మన కోసం, మనకు వరి రావడానికి కావచ్చు, దుక్కి దున్నడానికి కావచ్చు, ప్రతి దానికి కూడా అవి మనకు తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి మనం తినే ప్రతి తిండిలో అవి మనకు సహాయం అందిస్తాయి, మన స్నేహితుల్లాగా. సో వీటిని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పడమే కనుమ యొక్క ఉద్దేశం అనమాట. అలాగే ఇలాగా రెడీ చేసి చాలా బాగా ఊరంతా కూడా ఊరేగించుకుంటూ మన గంగిరెద్దుల్ని ఆడించుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వినోదం ఉంటుంది, మనకు కూడా వీటిని పూజించుకున్న భాగ్యం కలుగుతూ ఉంటుంది అనమాట. అలాగే రకరకాలుగా వీళ్ళు పాటలు పాడి మన ఇంటి ముందుకు వచ్చి చెప్తూ ఉంటారనమాట. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అని చెప్పేసి అని. అంటే అదొక వినోదం. ఆ వినోదాన్ని మనము ఆస్వాదించడానికి శిల్పారామంలో ఈ విధంగా ఏర్పాటు చేశారు. నమస్కారం పెట్టి రావాలి లేదు, ఎగురులాడినా సత్యం లేదు, ఎగురులాడినా సత్యం లేదు. కమ్మడి తమ్ముడు
పట్ట మీద చిన్న డాన్స్ చేయాలి మరి. దాని కథలు అడుగుదాం మొత్తం అంతా అంజంగా మేడం గారికి ఏమైంది వస్తువుల కథలు పోతుల కథలు తాను చూపిస్తుంటారని సవాలు తిరిగి సార్ చెప్తాలే ఆ ఇష్టమా చెవిడి పిల్లడే సైకో డకాలు కూడా అడగల మరి మనందరికీ తెలుసు కనుమ అంటేనే పశువుల పండుగ. మన వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడే ఈ ఎద్దులను మనం ఈరోజు చాలా వాళ్ళకి హాలిడే ఇస్తాం, అంటే సెలవు ఇస్తాం అనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా అవి మనకు వ్యవసాయంలో తోడ్పాటును అందిస్తూ ఉంటాయి, మనకు ఒక స్నేహితుడిలాగా సహాయం చేస్తూ ఉంటాయి. ఇప్పుడంటే అన్ని యంత్రాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు కేవలం ఎద్దులు మాత్రమే ఉంటేనే మన వ్యవసాయం ముందుకు వెళ్ళేది. మన వరి ధాన్యం ఇంటికి తీసుకురావాలన్నా, మనం వరి పంట వెయ్యాలన్నా, దుక్కి దున్నాలన్నా ఈ ఎద్దులు మనకు ఎంతో సహాయం చేసేవి. మరి సంవత్సరం అంతా అవి మనకు సహాయం చేస్తున్నాయి కాబట్టి, మనతో పాటు అవి పనిచేస్తున్నాయి కాబట్టి, మనం ఎప్పుడో ఒకరోజు అలసిపోయినప్పుడు సేద తీరాలని చెప్పేసి ఒకరోజు సెలవు తీసుకున్నట్టుగానే సంవత్సరంలో ఒకరోజు వాటికి సెలవు ఇచ్చి వాటికి కావలసినవి అన్నీ వండి పెట్టి, అలాగే వాటికి స్నానం చేయించి వాటి మీద మంచి మంచి బట్టలు వేసి వాటిని ఇలా గంగిరెద్దుల రూపంలో ఊరేగిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పేసి అలా పూజించడం కూడా మన సంస్కృతిలో భాగమని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కనుమ రోజు మన వ్యవసాయ రైతులు మాత్రమే కాదు, మన పల్లెటూళ్ళలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా పశువులను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. చూసారా, చుట్టూ అంతా కూడా రెండు వైపులా కూడా కొబ్బరి చెట్లు కోనసీమలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. అలాగే ఇల్లులు చూసారా, సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. అదే అనుభూతి మనకి ఇక్కడ కలుగుతుంది. సో తెల వాడుతూ ఉండగానే భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. అసలు భోగి అంటే ఏంటో తెలుసా? సంస్కృతంలో సంతోషాన్ని తెచ్చేది అని అర్థం. సంతోషం మనకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ టైంలోనే మనకు కొత్త పంట చేతికి వస్తుంది. వ్యవసాయ రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మిగతా మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. అందుకే భోగిని భోగ భాగ్యాలు తెచ్చే భోగి అని అంటూ ఉంటారు. ఈ రోజు మనం అందరం కూడా ఉదయాన్నే 4 గంటలకు లేచి భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. భోగి మంటలు వేసుకోవడం వెనుక కూడా ఒక మంచి ఉద్దేశం ఉంది. ఏంటి అంటే, మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేస్తాం. ఇంట్లో పాత వస్తువులు ఉంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఉదయాన్నే 4 గంటలకు లేచి భోగి మంటలు వేస్తూ ఉంటారు. ఈ టైంలో మనకు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. భోగి మంటల ద్వారా మన శరీరం వెచ్చగవుతుంది అని చెప్పేసి మనం భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ రోజున మనకు 5 సంవత్సరాల లోపు చాలా మంది పెద్దవాళ్ళు కూడా భోగి పళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? మనలో చాలామంది ఎదుగుతూ ఉన్నప్పుడు, సక్సెస్ సాధిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా కొత్త కార్యం చేస్తూ ఉన్నప్పుడు మనకు దిష్టి తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి పిల్లలకు బాలారిష్టాలు ఉంటాయి. అవన్నీ పోవాలి అని పిల్లలకు పెద్దవాళ్ళందరూ కూడా సాయంత్రం రోజు భోగి మంటలు వేస్తూ ఉంటారు. మన వెనక ఎడ్ల బండ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడంటే బండ్లు ఉన్నాయి కాబట్టి మనం అతివేగంగా వెళ్ళిపోతున్నాం, కానీ ఒకప్పుడు ఈ ఎడ్ల బండ్లే మనకు సంతోషాన్ని ఇస్తూ ఉండేవన్నమాట. అలాగే కనుమ రోజు ఏ విధంగా అయితే మనం వ్యవసాయ పశువులను మనం రెడీ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, అలాగే ఎడ్ల బండ్ల మీద వెళ్ళడం కూడా ఒక కేరింత అనమాట. ఈనాటి చిన్నపిల్లలందరికీ కూడా అది తెలియాలి అనే ఉద్దేశంతో శిల్పారామంలో ఎడ్ల బండ్లను కూడా ఏర్పాటు చేశారు. చాలామంది అంటే ఎవరైతే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మన సంస్కృతిలో భాగంగా సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడంటే మనకు వెహికల్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరమైనా కూడా ఈ ఎడ్ల బండ్ల ద్వారానే మనం వెళ్ళేవాళ్ళం. సో ఇక్కడున్న వాళ్ళకి అది తెలియాలి కదా, అందుకనే శిల్పారామంకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్ల బండి సవారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా.
సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మనకు ఏదైతే కొత్త పంట ఇంటికి వస్తుందో ఆ బియ్యం ద్వారా మనం పొంగలి తయారు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? సంవత్సరంలో ఈ టైంలో ఉన్నంత రుచిగా మరే టైంలో కూడా ఉండదు. అందుకే కొత్త బియ్యంతో మనం పొంగల్ని తయారు చేసిన తర్వాత ఎవరైతే మనకిచ్చారో వాళ్ళకే నైవేద్యంగా మనం సమర్పిస్తూ ఉంటాం. అదొక కృతజ్ఞతా భావాన్ని తెలిపే రోజు సంక్రాంతి పండుగ రోజు అనమాట. అంతేకాకుండా ఈరోజు గాలిపటాన్ని కూడా ఎగరవేస్తూ ఉంటాం. అది సంతోషాన్ని, మనకు ఆనందాన్ని ఇస్తూనే మనకు ఆకాశానికి, సూర్యుడికి దగ్గరగా ఉన్న అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా ఆ సూర్య భగవానుడికి మన కృతజ్ఞత తెలియజేసే విధంగా గాలిపటాలు కూడా ఎగరవేస్తూ ఉంటామన్నమాట. అలాగే ఈరోజు కూడా మనకు శిల్పారామంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే పల్లెలకు వెళ్ళలేము అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి శిల్పారామానికి వచ్చినట్లయితే ఆ బాధ మీకు పోతుంది. ఏ విధంగా అయితే మన పల్లెటూరులో ఏర్పాట్లు చేస్తారో అంతకంటే అద్భుతంగా ఆ అనుభూతి మనకు కలిగేలాగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు ఉన్నాయి. సంక్రాంతి సంబరాలు రెట్టింపు చేసుకోవాలనుకున్నట్లయితే శిల్పారామానికి రావచ్చు. మనం ఏం చేసినా కూడా మన తర్వాతి తరాల వరకు మనకున్న జనరేషన్కి తెలియాలి అనే చేస్తామన్నమాట. మన సంస్కృతి ఏంటి అనేది తెలియజెప్పడానికి శిల్పారామంలో ఎన్ని ఏర్పాట్లు చేశారు కదా. మరి మన యువతరం అంతా కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళే నేర్చుకున్నారు, వాళ్ళేం చూశారు, వాళ్ళేం తెలుసుకున్నారు అనేది. హాయ్. హలో, పేరు? అమృత. ఓకే, శిల్పారామంలో సంక్రాంతికి సంబంధించి ఏర్పాట్లు చేశారు కదా. అవునవును. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అన్ని గంగిరెద్దులు వచ్చాయి, కాళిదాసులు వచ్చారు, సంక్రాంతి హరిదాసులు వచ్చారు. చాలా బాగుంది వ్యూ. అందరు ఉన్నాయి. అందరికీ మన సంప్రదాయం సంస్కృతి తెలవాలంటే, చిన్నపిల్లలకు అందరికీ సంస్కృతి తెలవాలంటే అందరికీ ఇక్కడ చూడడానికి బాగా మంచిగా ఉంది. మన పిల్లలు కూడా ఇక్కడ తీసుకురావచ్చు. బాగా మంచిగా గంగిరెద్దులు చూసాము, హరిదాసులు చూసాము, కొయ్య బొమ్మలు, డ్రెస్సెస్ అన్నీ ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి, మట్టి బొమ్మలు అన్నీ ఉన్నాయి. బాగా మంచిగా ఉంది. ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా బాగా మంచిగా జరుపుతున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. బాగా మంచిగా ఉంది. బాగా మంది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మస్తు ఉంది ఇక్కడ. బాగా మంచిగా. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. ఇలా సంక్రాంతి శిల్పారామం ఇలా దగ్గరికి అందరు చూడనిక గంగిరెద్దును చూడనిక వచ్చారు. ఈ గంగిరెద్దు కనుమరుగైపోతున్నారు. చాలామంది వృత్తి లేక చాలామంది గంగిరెద్దులను బంద్ చేసి చాలా పనులలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తలేరు అని చెప్పేసి చాలామంది గంగిరెద్దు ఎందుకు, ఏదైనా కాలు చేతులు బాగున్నాయిగా అందరు పని చేసుకోవచ్చు కదా అంటున్నారు. కాబట్టి అందరూ గంగిరెద్దును వదిలేసేసి పనులకు వెళ్ళిపోతున్నారు. చాలా కనుమరుగైపోతుండగా రానున్న గంగిరెద్దు ఏదంటే ఫోటోలో చూపించాల్సిందే కానీ ఇలాంటి గంగిరెద్దులు కనిపించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి గంగిరెద్దు అంటే ఇంటికి వచ్చినప్పుడు బియ్యము, బట్టలు, ధాన్యం ఇస్తే మేము గిట్ట బతుకుతాము, వాటికి గిట్ట పెట్టుతాము. కాబట్టి గంగిరెద్దును కనుమరుగు కాకుండా చూసుకోవాలని మీ అందరినీ కోరుచున్నాము. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ శిల్పారామంలో జరిగే సంక్రాంతి సంబరాలు చూడడానికి వచ్చారు. మరి వాళ్ళకి ఎలా అనిపించింది మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరేంటి? పార్వతి అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. బాగా అనిపిస్తుంది అండి. అన్నీ చూసామండి. ఇంకా ఇక్కడ ఏమున్నాయో అన్నీ చూసినాం. ప్రతి ఇయర్ వస్తామండి మేము. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఈసారి ఇంకా అన్ని ముందునే ఉన్నాయండి, ఇయర్ ఉన్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు వాళ్ళు, ఇంకా ఇవి ఓల్డ్ అది బొమ్మలు అవన్నీ, అలాంటి పాత బొమ్మలు అవన్నీ మళ్ళీ చూస్తున్నాం. ఇయర్ వచ్చినా మళ్ళీ చూస్తూ ఉంటాం. గార్డెన్ కూడా బాగుంది చాలా. ఈ గార్డెన్ పెంచడం అన్నీ బాగున్నాయండి. బొమ్మలు అవి కొనడం, బట్టలు కానీ ఏవి కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో మన ట్రెడిషన్ ఏంటి, మన సంస్కృతి ఏంటి అనేది తెలియజేసేలాగే ఉందా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ? ఉందండి. నేను 65 years ఓల్డ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను 65 అంటే 5 years ఉన్నప్పుడు నేను వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ ఊరు అట్మాస్ఫియరు. ఇప్పుడు అందరూ వచ్చేవాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ, మేము అందరం బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇక ఆడవాళ్ళు ముగ్గులు, పిండి వంటలు, ఎవ్రీథింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఒక విలేజ్లో ఉన్నాము అనేది ఒక ఫీల్. అంటే చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి. విలేజ్ కల్చర్ ఎలా ఉన్నాయి, ఆల్ మన ఎవరెవరు ఏమేమి చేసేవాళ్ళు, ఆ ఊర్లో ఎలా ఉండదు వెనకటికి అనేది వీ నో దట్. వీ ఎంజాయ్డ్. ఎందుకంటే అప్పుడు మేము అలా ఉండేవాళ్ళం. అప్పుడు ఇంత డెవలప్డ్ లేదండి.
అంత సైంటిఫిక్గా డెవలప్ కాలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేము. ఆల్ అంటే ఒకటి కాదు, ఇప్పుడు ఈ ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు, ఒక్కొక్క పనిముట్లు ఎలా ఉండేవి, ఎవరు ఎలా చేసేవాళ్ళు, అవన్నీ మేము ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలని మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాం అనమాట. అదే కదా మనకు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారా? హ్యాపీ ఫీల్ అయినాను. సంతోషంగా ఉంది. ఇలా తొందర 4 o'clock వచ్చాము చూద్దాం ఇలా అని. ఎప్పుడు నైట్ అయినా కద్దు అన్నీ చూద్దాంలే అని ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని ఇంకా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు అవి కూడా చూస్తాం మేము. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సో థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. డయల్ న్యూస్కి శుభాకాంక్షలు అందరికీ, మీకు కూడా. సో శిల్పారామంలో జరిగే సంక్రాంతి సంబరాలు చూడడానికి ఫ్యామిలీ అంతా కూడా వచ్చారనమాట. మనవరాళ్ళు పిల్లలందరినీ వేసుకొని వచ్చారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లక్ష్మి అండి. నేను లంగరోజు నుండి వచ్చాను. మన్మడు. చాలా బాగుంది. అంతే బాగుంది. అన్నీ చూసాము మొత్తం, ఆల్మోస్ట్ శిల్పారామం మొత్తం. బాగున్నాయి అన్నారు. బాగున్నాయి, అన్నీ చూపిస్తున్నాను, బాగున్నాయి అని అన్నారు. చూసావా నువ్వేమైనా? ఏమేమి చూసావు ఆంటీ? ఏం చూసావు? చూసిన ఎట్ల బండి చూసావా? చూసావా? హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. ఓకే, మన సంస్కృతి అంటే ఏంటి, అసలు ఎడ్ల బండ్లు అంటే ఏంటి, ఎద్దులు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం, ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ తరాలకు, నేటి తరాలకు తెలియజేయడానికే కదా. మరి మనతో పాటు పాప ఉంది, మాట్లాడదాం ఏమేమి చూసింది, ఏం తెలుసుకుందని. నీ పేరుమా? అమూల్య, ఏమేమి చూసావు? హరిదాసులు, గంగిరెత్తులు అన్నీ చూసా. బాగుందా? బాగుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగున్నాయా? బాగున్నాయి. ఎంజాయ్ చేసావా? ఎస్. అన్నీ చూసావా? పిండి వంటలు ఎలా చేసుకుంటారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఏమేం చేస్తారు, అవన్నీ చూసావా? చూసాను. హ్యాపీయా? యాస్ హ్యాపీ. ఓకే, డైల్ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. డైల్ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనతో పాటు పిట్టల ధర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మేము ఎప్పటి నుంచి మన శిల్పారామంలో ఎప్పటి నుంచో చేస్తున్నాం మేడం. ఇలాగ పిట్టల ధరగా, హరిదాసులుగా ఇలాగ చేస్తున్నాం. మనకు వీరు శిల్పామారు ఎంతో కొంత ఇస్తుంటారు. ఇలా చేస్తూ ఎందుకంటే గ్రామాల్లో ఈ యొక్క వేషాలు వేసుకుంటూ ఎప్పటి నుంచో మా తాతల కాలం నుండి, మా నాన్నగారి కాలం నుండి ఈ యొక్క పిట్టల ధర వేషాలు, హరిదాసులు, అలాగే బుడబొక్కలు ఇవన్నీ వేస్తూ గ్రామాలు తిరుగుతూ వారు ఇచ్చిన సంభావన పుచ్చుకునేవాళ్ళం. అందుకని ఇప్పుడు మన శిల్పారామాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 4 రోజులు ఇక్కడ ఏర్పాటు చేశారు. హరిదాస్ గారు వస్తున్నారు. నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. ఓకే, మన ఊర్లలో హరిదాసులు వచ్చి పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఎంతో కొంత అక్షయ పాత్రలో వేస్తే మన ఇంట్లో ఉన్నది ప్రతిదీ కూడా రెట్టింపు అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. మరి హరిదాసులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? హరే నారాయణ. ఇక శ్రీమన్నారాయణ హరిదాసుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వైకుంఠం నుంచి ఈ ధనుర్మాస సంవత్సరంతో కూడా వచ్చి రామ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, గోపాలకంటూ ఈ నెలంతా కూడా తిరుగుతూ మరి వారి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, మరి పాడి పంటలు బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఈ యొక్క రామకృష్ణ అంటూ తిరుగుతూ హరిదాసు రూపంలో మరి ఒక శ్రీమన్నారాయణ వస్తూ తిరుగుతున్నారండి. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి తిరుగుతుంటాం. అలాగే మరి శిల్పారామం వారు మరి ప్రతి సంవత్సరం కూడా మాకు అవకాశం ఇస్తుంటారు, 2 రోజులు కానీ 3 రోజులు కానీ. ఎందుకంటే మన పల్లెటూరు వాతావరణం, మరి విలేజ్ సాంప్రదాయాలు కనపడాలి. ఇక శిల్పారామంలో హరిదాసులు, బుడిబొక్కల వారు మన సంక్రాంతి మన వేషధారులతోటి ఇలా తిరుగుతుంటాం. కాబట్టి హరే నారాయణ త్రిభువన పావన నారద తుంభుర నమో నమో, నారద తుంభుర నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. జయ ఇంద్రారమణ గోవింద గోవింద, హరే శ్రీరామచంద్ర ప్రభో గోవింద గోవింద అనుడు గోవింద గోపాలకంటూ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క వేషధారులు వస్తూ హరినామస్మరణం సంకీర్తన చేస్తున్నారు. మోహన రూప గోపాల